హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2020లో విడుదలైన సీక్రెట్ సొసైటీ ఆఫ్ సెకండ్ బార్న్ రాయల్స్ అనే అమెరికన్ సైన్స్ ఫ్యాంటసీ సూపర్ హీరో యాక్షన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. గొప్ప గొప్ప రాజులు రాణులకి పుట్టిన పిల్లల్లో మొదటి బిడ్డకి మాత్రమే రాజాధికారాన్ని ఇచ్చి సెకండ్ చైల్డ్ ని అస్సలు తమ కన్న కొడుకు ఆర్ కూతురు అన్నట్టుగానే చూడరు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ సెకండ్ బార్న్ రాయల్ చిల్డ్రన్ అందరిలో ఏవో స్ట్రేంజ్ సూపర్ పవర్స్ ఉంటాయి. మరి లేట్ గా నిజం తెలుసుకున్న వాళ్ళందరూ వాళ్ళ పవర్స్ గురించి ఇంకా తెలుసుకొని చెడుని ఓడించడానికి వాళ్ళ ఆ మ్యాజికల్ పవర్స్ ని ఉపయోగించేందుకు వీళ్ళంతా ఒక సీక్రెట్ సొసైటీలో ట్రైనింగ్ తీసుకుంటారు. అసలు ఈ సీక్రెట్ సొసైటీని నడుపుతున్నది ఎవరు? సెకండ్ బార్న్ రాయల్స్ కి మాత్రమే అన్ని మ్యాజికల్ సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి, వాళ్ళు ఆ పవర్స్ తో ఏం చేయబోతున్నారు అన్న విషయాలను తెలుసుకోవాలనుకుంటే అస్సలు మిస్ అవ్వకుండా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి. స్టోరీ అంతా ఇలా అవుతుంది. అంటే ఎలెనోరే నెక్స్ట్ క్వీన్ ఆఫ్ ఇలేరియా. సమంత రాయల్ లైఫ్ ఏమి జీవించదు. అందరి పిల్లల్లానే చాలా సింపుల్ అండ్ నార్మల్ లైఫ్ ని జీవిస్తూ తనకి ఎవరితో కావలిస్తే వాళ్ళతో తిరుగుతుంది. అలా తిరిగే వాళ్ళల్లో ఒక్కడే మైక్. మైక్ రాయల్ ఫ్యామిలీ దగ్గర పని చేసే ఒక లో క్లాస్ సోల్జర్ కొడుకు అయి ఉంటాడు. మైక్ ఇంకా సమంత వాళ్ళ కంట్రీ గవర్నమెంట్ రూల్స్ కి విరుద్ధంగా ఎప్పుడు క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటారు. ఇవాళ కూడా అలా చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి పోలీసులు వచ్చి సమంతని పట్టుకొని ఆమెని ఏమీ చేయకుండా సేఫ్ గా తిరిగి ఇంటికి తెస్తారు. సమంత వాళ్ళ అమ్మ క్యాథరిన్ కి ప్రజలందరూ వాళ్ళ గవర్నమెంట్ సిస్టమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి సాటిస్ఫైడ్ గా లేరని చెప్తుంది. దానికి క్యాథరిన్ జనాలు మైనారిటీ, వాళ్ళకి డెసిషన్స్ తీసుకునే అధికారమే లేదు, ఇక్కడ మనం ఏం చేస్తే అదే వేదమని అంటుంది. నెక్స్ట్ డే స్కూల్లో సమంత రాక్సానా అనే ఇంకొక సెకండ్ బాండ్ రాయల్ ని కలుస్తుంది. రాక్సానా లైవ్ స్ట్రీమింగ్స్ చేసే ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ. సీన్ చేంజ్ అవుతుంది. మనకి చూపిస్తారు ఒక హై సెక్యూరిటీ ప్రిజన్. ఈ జైల్ ని చాలా పర్టికులర్ గా మోస్ట్ నోటోరియస్ క్రిమినల్స్ ని ఉంచడానికి నిర్మించి ఉంటారు. జైల్లో గార్డ్స్ అప్పుడే ఒక ఖైదీకి ఫుడ్ ని డెలివర్ చేసి వెళ్తారు. వాడికి ఓ యాపిల్ లో ఒక హిడెన్ కెపాసిటర్ దొరుకుతుంది. దాన్ని ఒక డివైస్ లోకి ఇన్స్టాల్ చేయంగానే తన్ని బంధించడానికి వాడిన కఫ్స్ అన్ని అతని బాడీ నుంచి విడిపోతాయి. ఈ జైల్లో వీడి ఖైదీ నెంబర్ 34. సో అందరూ ఇతన్ని ఇన్మేట్ 34 అని పిలుస్తూ ఉంటారు. బట్ మనం మాత్రం వీడిని విలన్ అని పిలుచుకుందాం. ఆబ్వియస్ గా వీడే ఈ మూవీ విలన్ కాబట్టి. విలన్ కి సడన్ గా తన పాత పవర్స్ తిరిగి వచ్చేస్తాయి. అతని టెలికైనెసిస్ పవర్ ని ఉపయోగించి ఆ ఫెసిలిటీ డోర్ ని విరిచేస్తాడు. మైక్ ఇంకా శామ్ అంతా స్టూడియోలో మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడు మైక్ శామ్ ని త్వరలో జరగబోయే బ్రాంబుల్ బోన్ కాన్సర్ట్ కి తనతో రమ్మని ఇన్వైట్ చేస్తాడు. దానికి శామ్ కూడా ఒప్పుకుంటుంది. వెంటనే శామ్ మైక్ తిన్న గార్లిక్ నాన్ స్మెల్ ని పసిగట్టి సరిగ్గా బ్రష్ చేయలేదా అని అడుగుతుంది. మైక్ షాక్ అయిపోతాడు. బికాస్ వాడు ఆ నాన్ తిన్నది 2 రోజుల క్రితం. అయినా ఇంత యాక్యురేట్ గా శామ్ ఎలా చెప్పగలిగిందో మైక్ కి అర్థం కాలేదు. శామ్ కి వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. వాళ్ళ నాన్న మాత్రమే సమంతని అందరిలా కాకుండా చాలా ప్రేమగా చూసుకున్నాడు. అతను శామ్ ని ముద్దుగా స్నోఫ్లేక్స్ అనే నిక్ నేమ్ పెట్టి పిలిచేవాడు. ఆ రాత్రి అక్క ఎలెనోర్ క్వీన్ అవ్వక ముందే ఒక చిన్న ప్రీ పార్టీని అరేంజ్ చేస్తుంది. శామ్ కూడా పార్టీని బాగానే ఎంజాయ్ చేస్తుంది. అప్పుడే తనకి మైక్ తో బయటికి వెళ్లాలన్న విషయం గుర్తొచ్చి వాళ్ళ అమ్మకి సోది కహానీలు చెప్పి ఆ ప్లేస్ నుంచి ఎస్కేప్ అయిపోయి మైక్ తో కలిసి పబ్ కి వచ్చేస్తుంది. బట్ వాళ్ళ దగ్గర ఐడి కార్డ్స్ లేకపోవడంతో గార్డ్స్ వాళ్ళని బిల్డింగ్ లోపలికి ప్రవేశించనివ్వరు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్న టైంలోనే శామ్ కి దూరంలో ఉన్న వర్కర్స్ బిల్డింగ్ లోపలికి బ్యాక్ డోర్ నుంచి వెళ్ళడానికి పాస్కోడ్ ని ఎంటర్ చేస్తూ ఉండడం కనిపిస్తుంది. మైక్ కంప్లీట్ గా షాక్ అయిపోతాడు. బికాస్ లిటరల్లీ వాళ్ళు ఆ వర్కర్స్ కి చాలా డిస్టెన్స్ లో ఉన్నారు. అయినా కూడా ఎలా శామ్ ఆ పాస్వర్డ్ ని చూడగలిగిందని ఆశ్చర్యపోతాడు. ఇద్దరు లోపలికి వెళ్లి పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ సడన్ గా శామ్ కి క్లబ్ లో ఉన్న జనాల హార్ట్ బీట్ సౌండ్స్ నుంచి ఈగలు దోమలు చేసే సౌండ్స్ వరకు ప్రతి చిన్న సౌండ్ కూడా క్రిస్టల్ క్లియర్ గా వినిపిస్తుంది. అన్ని సౌండ్స్ కలిపి వినిపిస్తూ ఉండడం వల్ల శామ్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. తనకి కళ్ళు కూడా తిరుగుతూ ఉండడంతో వెళ్లి ఫైర్ అలారం ని నొక్కి కాన్సర్ట్ మొత్తాన్ని పాడు చేసేస్తుంది. దానివల్ల పోలీసులు మళ్ళీ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. శామ్ కి గత 2 రోజుల నుంచి ఏదో అవుతుందని మైక్ అనుకుంటాడు. కానీ దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలో ఇద్దరికి తెలియడం లేదు. రాయల్ కిడ్ కాబట్టి ఎంతోసేపు పట్టదు ఇద్దరు స్టేషన్ నుంచి బయటకు వచ్చేయడానికి. శామ్ టెస్ట్ మిస్ అయినందుకు పనిష్మెంట్ గా క్యాథరిన్ తని సమ్మర్ స్కూల్లో జాయిన్ చేయించాలనుకుంటుంది. ఇంకోవైపు విలన్ తన పార్ట్నర్ కి కాల్ చేసి వాడిని ఆ యాపిల్ ఐడియా చాలా బాగా వర్కౌట్ అయినందుకు కీప్ ఇట్ అప్ అని అప్రిషియేట్ చేస్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది క్యాథరిన్ ఈ విలన్ ని ఆ జైల్లో బంధించి పెట్టిందని. విలన్ ఏదో ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేందుకు తయారవుతూ ఉన్నాడు. ఉన్న కొంచెం గ్యాప్ లోనూ కూడా తన టెలికైనెసిస్ స్కిల్స్ ని పెంచుకుంటూ వింతగా శామ్ ని ఫాలో చేస్తూ ఉంటాడు సీక్రెట్ గా. నెక్స్ట్ సమ్మర్ స్కూల్లో శామ్ ముందుగా జాన్వరిని కలుస్తుంది. జాన్వరి వాళ్ళ నాన్న ఇంకా శామ్ వాళ్ళ అంకుల్ మంచి ఫ్రెండ్స్ అని చెప్పి జాన్వరి తనని తాను శామ్ కి ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది. అదే స్కూల్ కి మెటేయో అనే ఒక ఇంట్రోవర్ట్, ట్యూమా అనే ఒక ఆఫ్రికన్ అబ్బాయి అండ్ లాస్ట్లీ ఇంటర్నెట్ సెలబ్రిటీ అయిన రాక్సానా కూడా వస్తుంది. క్యారెక్టర్స్ పెరిగాయి. ఒకసారి పేర్లు మళ్ళీ రిపీట్ చేస్తాను. సమంత శామ్ మన హీరోయిన్, జాన్వరి హీరోయిన్ వాళ్ళ బంధువులకి పరిచయం ఉన్న అమ్మాయి, మెటేయో ఇంట్రోవర్ట్, ట్యూమా ఆఫ్రికన్ అబ్బాయి, రాక్సానా పాపులర్ గర్ల్. కాసేపటికి వాళ్ళకి పాఠాలు చెప్పబోయే ప్రొఫెసర్ కూడా వచ్చేస్తాడు. మాస్టర్ గారి పేరు జేమ్స్. ఇక్కడే టీచర్ రివీల్ చేస్తాడు ఈ క్లాస్ రూమ్ లో కూర్చున్న వాళ్ళందరూ కూడా సెకండ్ బార్న్ రాయల్స్ ఏనని. వాళ్ళంతా వాళ్ళకి తెలియకుండానే ఒక సూపర్ పవర్ ని కలిగి ఉన్నారు. ఈ సమ్మర్ స్కూల్ యొక్క మెయిన్ పర్పసే వాళ్ళందరినీ సరిగ్గా ట్రైన్ చేసి సెకండ్ బార్న్ రాయల్స్ కోసం మాత్రమే స్థాపించిన సీక్రెట్ సొసైటీలో
వాళ్ళందరినీ జాయిన్ చేయించాలనుకోవడం. ట్విస్ట్ ఏంటంటే క్యాథరిన్ ఈ సీక్రెట్ సొసైటీ ప్రోగ్రామ్ ని సింగిల్ హ్యాండ్ తో నడిపిస్తున్న మెయిన్ హెడ్ అయి ఉంటుంది. వాళ్ళ అమ్మని ఈ అవతారంలో చూసిన శామ్ పూర్తిగా ఆశ్చర్యపోతుంది. క్యాథరిన్ వాళ్ళందరికీ ఈ సొసైటీని స్థాపించింది మీరందరూ రాజ్యాన్ని పరిపాలించే రాజులు రాణిలు, అంటే ఇంకెవరో కాదు మీ అక్క అన్నలని, రాజ్య ప్రజలందరినీ అన్ని రకాల సమస్యల నుంచి కాపాడి కంట్రీలో ఎటువంటి దోపిడీలు దొంగతనాలు జరగకుండా ఉండేలా చూసుకోవాలని చెప్పింది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఏ స్టూడెంట్ అయితే ట్రైనింగ్ లో పాస్ అవ్వడో వాళ్ళ మెమొరీని పర్మనెంట్ గా అరెస్ట్ చేసి ఈ సమ్మర్ స్కూల్ ఇంకా తమ పవర్స్ గురించి పూర్తిగా మర్చిపోయేలా చేస్తారు. కాసేపటికి వాళ్ళ ఫస్ట్ ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ముందుగా అందరూ దూరంలో కనిపిస్తున్న పిరమిడ్ ని చేరుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ టాస్క్ అంత ఈజీ ఏమీ కాదు. జాగ్రత్తగా వెళ్ళకపోతే దారిలో ఉన్న ఎన్నో వందల లేజర్ వెపన్స్ నుంచి వచ్చే లేజర్ బీమ్స్ డైరెక్ట్ గా వెళ్లి వాళ్ళ పైన పడతాయి. మెల్లమెల్లగా స్టూడెంట్స్ అందరికి వాళ్ళ పవర్స్ ఏంటని తెలుస్తాయి. రాక్సానాకి ఇన్విజిబిలిటీ పవర్ ఉంటుంది. ట్యూమా ఎవరికి ఏం చెప్తే వాళ్ళు అది చేసేలా చేయగలుగుతాడు. అంటే ఇతరులు అతని కమాండ్స్ ఫాలో అయ్యేలా చేయడమే వాడి సూపర్ పవర్. సమంత సూపర్ సెన్సెస్ వల్ల తన సరౌండింగ్స్ లో ఉన్న సమస్యల్ని సరిగ్గా అనలైజ్ చేసి తర్వాత ఏం చేయాలన్న డెసిషన్ ని అందరికన్నా ముందే తీసుకోగలుగుతుంది. చాలా సేపటికి అందరూ ఆ పిరమిడ్ ని చేరుకోగలుగుతారు. అలా వాళ్ళ ఫస్ట్ టాస్క్ పూర్తవుతుంది. జాన్వరి టెంపరీగా వేరే వాళ్ళ పవర్స్ ని దొంగిలించగలిగితే మెట్టేయో ఇన్సెక్ట్స్ ని కంట్రోల్ చేయగలుగుతాడు. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ అసలైన ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. టీచర్ ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క టాస్క్ ని అసైన్ చేసి వాళ్ళ పవర్స్ పై వాళ్ళకి కంట్రోల్ తెప్పించే ప్రయత్నం చేస్తాడు. శామ్ కి తన సూపర్ సెన్సెస్ ని షార్ప్ చేసుకునేందుకు చుట్టూ స్పీకర్స్ పెట్టి వాటిలోంచి వచ్చే వాయిసెస్ ని సరిగ్గా ఫోకస్ చేయమంటాడు. అదేలా ట్యూమాకి చార్లీ అనే ఒక కుక్కని ఇచ్చి దాంతో ఇంట్రాక్షన్ ని పెంచుకోమని చెప్పాడు. ఇంకొక వైపు రాక్సానా ఎంత కఠినమైన వెదర్ కండిషన్స్ లోనైనా తన ఇన్విజిబిలిటీ పవర్ పని చేయాలని కష్టపడుతూ ఉంటే మెట్టేయో ఇన్సెక్ట్స్ ని ఎలా కంట్రోల్ చేయాలని నేర్చుకుంటాడు. టీచర్ జాన్వరిని స్విమ్మింగ్ పూల్ కి తెచ్చి అక్కడున్న ఆనా అనే ఒక అమ్మాయిని తనకి పరిచయం చేసి తన పవర్ అండర్ వాటర్ లో కూడా నార్మల్ గా బ్రీత్ చేయగలగడం అని చెప్పాడు. సో ఇప్పుడు జాన్వరి టాస్క్ ఏంటంటే తను ఆనా పవర్ ని స్టీల్ చేయాలి. చేయడం తనకి ముందు నుంచే వచ్చు. అందుకే దొంగలించిన ఆ సూపర్ పవర్ ని టెంపరీగా కాసేపే కాకుండా కొంచెం ఎక్కువసేపు తనతో ఉంచుకోవడం నేర్చుకోవాల్సి ఉంటుంది. టీచర్ తినేటప్పుడు కూడా తన స్టూడెంట్స్ ని టెస్ట్ చేస్తాడు. కావాలనే సమంత భోజనంలో పాయిజన్ కలిపి తను దాన్ని పసిగడుతుందో లేదా అని చెక్ చేస్తాడు. జాన్వరి తన ఫేవరెట్ యాపిల్ ని కూడా శామ్ కి షేర్ చేస్తుంది. రాత్రి మైక్ వాళ్ళ నాన్న మైక్ తో తనని శామ్ తో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పాడు. సమంత రాయల్ ఫ్యామిలీలో పుట్టిన పిల్ల. మనం తన హోదాకి అంతస్తుకి సరితూగే వాళ్ళం కాదు కనుక తనకి దూరంగా వెళ్లడమే నీకు కూడా మంచిదని వాళ్ళ నాన్న మైక్ కి అడ్వైస్ చేస్తాడు. తర్వాత రోజు శామ్ ని వాళ్ళ అమ్మ క్యాథరిన్ సీక్రెట్ సొసైటీ యొక్క అండర్ గ్రౌండ్ హెడ్ క్వార్టర్స్ కి తీసుకువెళ్లి అక్కడున్న చాలా యూనిక్ అండ్ రేర్ ఐటమ్స్ ని చూపిస్తుంది. కొన్ని రోజులకే రాక్సానా తప్ప మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ సూపర్ పవర్స్ ని పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతారు. శామ్ ఏ స్పీకర్ నుంచి ఏ వాయిస్ వస్తుందో కరెక్ట్ గా గెస్ చేయగలిగితే మెట్టేయో ఇన్సెక్ట్స్ అన్నిటిని తన ఆధీనంలోకి తెచ్చుకోగలుగుతున్నాడు. హ్యూమా కూడా ఆ కుక్కతో ఇంట్రాక్షన్స్ పెంచుకొని వాడు ఏం చెప్తే అది అచ్చం అలానే చేసేలా చేయగలుగుతున్నాడు. జాన్వరి అండర్ గ్రౌండ్ బ్రీతింగ్ టైం కి సంబంధించి రోజుకొక కొత్త రికార్డ్ ని తిరగరాస్తుంది. రాక్సానా ఒక్కతే తన వర్క్ లో ప్రోగ్రెస్ చూపించలేకపోతుంది గనక టీచర్ ఆమెని బ్లాక్ మెయిల్ చేస్తాడు. దట్ అతను రాక్సానా చింపిరి చుట్టూ ప్లస్ మేకప్ వేసుకొని ఈ అవతారాన్ని రికార్డ్ చేసి లైవ్ గా ఆమె ఫ్యాన్స్ అందరికి చూపించేస్తాడని. అంతే దెబ్బకి పాప భయంతో అక్కడి నుంచి మాయమైపోతుంది. అల్టిమేట్ గా అదే తను బయటికి తేవాల్సిన పవర్ కనుక టీచర్ కూడా ట్రిక్ ఫలించినందుకు సంతోషిస్తాడు. రోజు రోజుకి వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి వాళ్ళ పవర్స్ పై పూర్తి కంట్రోల్ ని సాధించగలుగుతారు. ఆ రాత్రి టీచర్ కంగారుగా వాళ్ళందరినీ నిద్రలేపి మ్యూజియం లో జరగబోయే దొంగతనం గురించి చెప్పి ఎలాగైనా ఆ దొంగతనాన్ని ఆపడమే వాళ్ళంతా వాళ్ళ జీవితంలో చేయబోతున్న మొదటి మిషన్ అని చెప్పాడు. కానీ ఆ దొంగ వాళ్ళందరినీ ట్రిక్ చేసి చాలా తెలివిగా వాళ్ళెవ్వరికి దొరకకుండా డైమండ్ ని ఎత్తుకెళ్ళిపోగలుగుతాడు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి అప్సెట్ అయిన టీచర్ ఆ డిసప్పాయింట్మెంట్ లో నెక్స్ట్ డే ఒక ట్రైనింగ్ ని క్యాన్సిల్ చేసేస్తాడు. మైక్ శామ్ ని ఇంకొక కాన్సర్ట్ కి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. కానీ తను ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటుంది. ప్లస్ తను ఎక్కడుంది ఏం చేస్తుందో కూడా రివీల్ చేయకూడదు. శామ్ యొక్క ఈ స్ట్రేంజ్ బిహేవియర్ వల్ల మైక్ అప్సెట్ అవుతాడు. నెక్స్ట్ డే ఎలాగో వాళ్ళకి సెలవే కాబట్టి స్టూడెంట్స్ అంతా షార్ట్ వెకేషన్ గా బీచ్ కి వెళ్తారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ఈ పాయింట్ కి శామ్ ఇంకా జాన్వరి మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అందుకే శామ్ జాన్వరిని తన పర్సనల్ మ్యూజిక్ స్టూడియోకి తీసుకొస్తుంది. వాళ్ళ నాన్న తన మీదున్న ప్రేమతో తన కోసం ఈ టవర్ మొత్తాన్ని ఆమె పర్సనల్ మ్యూజిక్ స్టూడియోగా మార్చేశాడని చెప్పింది. సడన్ గా రూమ్ లోకి మైక్ వస్తాడు. శామ్ అతనితో కాకుండా కొత్త ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తూ ఉండడం చూసి చాలా బాధతో శామ్ మీద చిరాకు పడి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఆ రాత్రి విలన్ ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా సీక్రెట్ సొసైటీలోకి ఎంటర్ అయ్యి స్టూడెంట్స్ అందరి మీదకి దాడి చేసి వాళ్ళకొక స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. దట్ ఫ్యూచర్ లో ఎప్పుడు అతనితో పెట్టుకునే సాహసం చేయొద్దని. వెళ్లే ముందు విలన్ శామ్ ని స్నో ఫ్లేక్స్ అని పిలుస్తాడు. అలా తన్ని కేవలం వాళ్ళ నాన్న మాత్రమే పిలిచేవాడు. మరి వీడికి ఎలా నా ముద్దు పేరు తెలిసింది అనుకొని సమంత విలన్ ని చేసి చేయడం మొదలు పెట్టింది. టీచర్ శామ్ ని ఎక్కడ వాడు ఏం చేస్తాడని భయపడి అతను కూడా వాళ్ళతో అడవిలోకి పరిగెడతాడు. విలన్ తో తలపడే ప్రయత్నం కూడా చేస్తాడు. కానీ ఈ ప్రాసెస్ లో టీచర్ కి
తీవ్రంగా గాయాలవుతాయి. అప్పుడే విలన్ రివీల్ చేస్తాడు అతను ఇంకెవరో కాదు సమంత సొంత అంకులేనని. ఇంకేదో చెప్పేలోపే అక్కడికి జాన్వరి వచ్చి తన పవర్స్ తో విలన్ ని కనిపించినంత దూరంగా నెట్టేస్తుంది. ఇప్పటికి క్యాథరిన్ శామ్ కి అన్ని నిజాలు చెప్తుంది. ఆ విలన్ పేరు ఎడ్మండ్. అతను శామ్ వాళ్ళ నాన్నకి సొంత తమ్ముడు. రాజు పదవికి ఆశపడి సొంత అన్నయ్యని చంపేసిన క్రూర మృగం ఆ రాక్షసుడు. వాడు కూడా నీలాగే సెకండ్ బాండ్ రాయల్ జైల్ కాబట్టి అతనికి టెలికెనిసిస్ పవర్ లభించింది. అందుకే వాడిని ఇన్ని రోజులు ఆ జైల్లో బంధించి పెట్టానని చెప్పింది. ఎంతైనా సొంత బాబాయే కాబట్టి శామ్ ఒకసారి విలన్ ని కలవడానికి వస్తుంది. విలన్ కి ప్రజలందరినీ రాజ కుటుంబీకులతో సమానంగా ట్రీట్ చేయడం కావాలి. అచ్చం ఇప్పుడెలా శామ్ కోరుకుంటుందో అలానే. కానీ ఎన్నిసార్లు అతను వాళ్ళ అన్నయ్యతో ఈ విషయం గురించి మాట్లాడినా అన్న మాత్రం ఏ ఒక్కసారి సరిగ్గా విలన్ మాటల్ని పట్టించుకోలేదు. రైట్ టైం కి తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోలేదు. ఇంకా వెయిట్ చేసి చేసి ఓపిక నశించిపోవడంతో విలన్ శామ్ వాళ్ళ నాన్నని మర్డర్ చేసి చంపేస్తాడు. థింకింగ్ దట్ అన్నయ్య చనిపోతే ఆ పదవి అతనికే వస్తుంది. అప్పుడు ప్రజలు సొసైటీ కోసం అతను అనుకున్న చేంజ్ ని తీసుకురాగలడని. ఆ రాత్రి శామ్ హాస్పిటల్లో ఉన్న టీచర్ ని కలవడానికి వెళ్తుంది. మొన్న అతను చెప్తున్నా వినిపించుకోకుండా విలన్ వెనకాల పరిగెత్తినందుకు క్షమించమని అడిగింది. టీచర్ కూడా ఏం పర్లేదని అంటాడు. కొరనేషన్ డే రానే వచ్చేస్తుంది. వరల్డ్ లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ రాయల్ కూడా ఆ ఈవెంట్ కి అటెండ్ అవుతారు. ఎందుకో ట్యూమా తన పవర్స్ ని అక్కడ ప్రదర్శించలేకపోతాడు. ఎందుకంటే జాన్వరి ఈ పాటికే ట్యూమా సూపర్ పవర్ ని దొంగిలించి సీక్రెట్ గా అండర్ గ్రౌండ్ హెడ్ క్వార్టర్స్ లోకి ప్రవేశిస్తుంది. జాన్వరి సెక్యూరిటీ గార్డ్ మైండ్ ని కంట్రోల్ చేసి విలన్ ని బంధించి పెట్టిన సెల్ డోర్ ని ఓపెన్ చేయమంటుంది. ఇక్కడే మనం ఎవరం ఎక్స్పెక్ట్ చేయని అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. జాన్వరినే ఇన్ని రోజులుగా విలన్ కి సహాయం చేస్తూ వచ్చిన అతని క్రైమ్ పార్ట్నర్ అయి ఉంటుంది. ఆ యాపిల్ ట్రిక్ చేసి విలన్ ని ఆ జైలు నుంచి తప్పించింది కూడా జాన్వరినే. తర్వాత ఆమె తన ఫ్రెండ్స్ అందరినీ హిప్నోటైజ్ చేసి వాళ్ళని రూమ్ లోపలికి పంపించి డోర్ కి తాళం వేసేస్తుంది. మేటయో తన ఒక తేనెటీగకి ఇన్ఫర్మేషన్ గురించి చెప్పి దాన్ని సమంతకి తెలియజేయమని పంపుతాడు. సమంత విషయం అర్థం చేసుకొని తన సూపర్ సెన్సెస్ ని వాడి విలన్ ఎక్కడున్నాడో ట్రాక్ చేయగలిగింది. సమంత అక్క ఎలెనార్ ని రాణి చేసే ఆ సెరమనీ మొదలవుతుంది. ఇంకో పక్క విలన్ ఏమో వన్ షాట్ తో గెస్ అందరి ప్రాణాలు పోయేలా ఒక బాంబ్ ని సెట్ చేస్తూ ఉంటాడు. జాన్వరి తన వెనకాల పడుతుందని శామ్ గ్రహించి పరిగెత్తుకుంటూ సహాయం కోసం మైక్ ఇంటికి వెళ్తుంది. కానీ వాడు శామ్ పైన అలిగాడు కాబట్టి డోర్ కూడా తీయట్లేదు. శామ్ చాలా బ్రతిమాలుకొని జరిగిందంతా చెప్పి ఆఖరికి తన సీక్రెట్ మొత్తాన్ని కూడా రివీల్ చేసేస్తుంది. అప్పటికి కానీ డోర్ ఓపెన్ చేయడు వేస్ట్ ఫెలో. ఆఖరికి జాన్వరి ఒప్పుకుంటుంది తను ఇన్ని రోజులు విలన్ కింద పని చేసిందని. అలా చేస్తే అతనితో కలిసి తాను కూడా దేశాన్ని పరిపాలించొచ్చని వాడు చెప్పడం వల్ల ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పింది. శామ్ జాన్వరిని ఇలా మాటల్లో పెట్టి మైక్ తో తనపై అటాక్ చేయించి అన్కాన్షియస్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ రీయూనైట్ అయ్యి విలన్ ని ఓడించాలనుకుంటారు. విలన్ మోటో ఒక్కటే, వరల్డ్ లో రాయల్సే లేకపోతే ప్రజలందరికీ విముక్తి లభిస్తుంది. కానీ అతను దానికోసం మోస్ట్ క్రూయల్ వే ని ఎంచుకుంటాడు. శామ్, ట్యూమా ఇంకా రాక్సానా అతన్ని డిస్ట్రాక్ట్ చేసి ఒక రూమ్ లోపలికి పంపిస్తారు. ముందే వాళ్ళ రూమ్ లో అతని టెలికెనిసిస్ పవర్ ని తగ్గించేందుకు ఒక మినియేచరైజ్డ్ ఛాంబర్ ని ఇన్స్టాల్ చేసి ఉంటారు. మైక్ వాళ్ళ దగ్గర ఉన్న నానో డివైస్ ని రీప్రోగ్రామ్ చేసి ఆఖరికి విలన్ ని ట్రాప్ చేయగలుగుతాడు. ఇంతటితో విలన్ కేల్ ఖతం అయిపోతుంది. మరోవైపు కోరినేషన్ సెరమనీ ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్ గా పూర్తయింది. ఎలెనార్ కూడా ఇప్పుడు అఫీషియల్ గా ఇలేరియా కంట్రీకి కొత్త క్వీన్ అయిపోతుంది. శామ్, రాక్సానా, మెటేయో ఇంకా ట్యూమాలందరూ అఫీషియల్ గా సొసైటీలో జాయిన్ అవ్వడానికి యాక్సెప్ట్ అవుతారు. టీచర్ కూడా పూర్తిగా రికవర్ అవుతాడు. యథావిధిగా తిరిగి మళ్ళీ డ్యూటీకి ఎక్కుతాడు. క్యాథరిన్ ఈ సీక్రెట్ సొసైటీ గురించిన రహస్యాన్ని కొత్త రాణికి చెప్తుంది. ఎలెనార్ అందరినీ సమానంగా ట్రీట్ చేస్తాను, నాన్నలా ఈ మొనార్కీ సిస్టమ్ ని ఫాలో అవ్వనని సమంతకి ప్రామిస్ చేస్తుంది. అప్పుడే వీళ్ళకి ఒక న్యూస్ వస్తుంది దట్ జాన్వరి వాళ్ళ కస్టడీ నుంచి తప్పించుకొని పారిపోయింది. అండ్ తను వీళ్ళందరినీ దమ్ము ధైర్యం ఉంటే ఆమెని పట్టుకోమని అందరికి ఓపెన్ ఛాలెంజ్ ని విసురుతుంది. కొత్త యూనిఫామ్ ని వేసుకొని సెకండ్ బాండ్ రాయల్స్ అంతా వాళ్ళ నెక్స్ట్ మిషన్ కోసం ప్రయాణిస్తూ ఉన్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఈ మూవీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి అస్సలు మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ అన్నిటిని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.